తండ్రులు తల్లులు మీ కుమారునికి ఒక చక్కని జీవిత భాగస్వామి, మీ కుమార్తెకు చక్కని భర్త మీరు వెతుకుతున్నట్లయితే ప్రార్థనతో ప్రారంభించండి. అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి మీకు తెరవబడును, వెతుకుడి మీకు దొరుకును. అడిగితే సరిపోదు, వెతకాలి. వెతికితే సరిపోదు, తట్టాలి. ASK, ఆస్క్, సీక్, నాక్ ఇంగ్లీష్లో. ఏ అంటే ఆస్క్, ఎస్ అంటే సీక్, కే అంటే నాక్. ASK మళ్ళీ ఏమిటో చెప్పండి? ఆస్క్. అడగడం అనేది చాలా ప్రాముఖ్యం. అదే సమయంలో వెతకడము అంతే ప్రాముఖ్యం, తట్టటము కూడా అంతే ప్రాముఖ్యం. ప్రార్థన చేయండి. మీ కుమారుని యొక్క భాగస్వామి కొరకు, మీ కుమార్తె యొక్క భాగస్వామి కొరకు, రాబోయే కోడల కొరకు, అల్లుని కొరకు దయచేసి ఇప్పటి నుంచే ప్రార్థన చేయండి. ప్రార్థన చేయటం వివాహంలో అత్యవసరం. ఆ వివాహం కాపాడబడడానికి ప్రార్థన చేయటం, ఆ వివాహం కొనసాగడానికి ప్రార్థన చేయటం, ఆ వివాహ బంధం కట్టబడ్డానికి ప్రార్థన అత్యవసరం. పెళ్లి కోసం ప్రార్థన చేస్తే సరిపోదు. పెళ్ళైన తర్వాత ఆ పెళ్లి కొనసాగడం కోసం, ఆ వివాహ బంధం కొనసాగడం కోసం, ఆ కుటుంబం కట్టబడ్డం కోసం ప్రార్థన అనేది అత్యవసరం. అందుకే చెప్తున్నా, పెళ్లి కొరకు ప్రార్థన చేస్తే సరిపోదు, పెళ్ళైన తర్వాత కూడా ప్రార్థన చేయాలి. పెళ్లి కొనసాగించబడ్డానికి ప్రార్థన చేయాలి. ఆ వివాహము కడముట్టించబడ్డానికి ప్రార్థన చేయాలి. ఆ దాసుడు మనకు అదే నేర్పిస్తున్నాడు. మొదటిగా ఆమె యొక్క కష్టాన్ని పరీక్షించాడు. కష్టపడేటటువంటి అమ్మాయేనా? ఒక మంచి ఇల్లాలు అనంటే కష్టపడేది, కష్టపెట్టేది మాత్రం కాదు. మీరు కష్టపడే కోడల్ని తెచ్చుకోండి. కష్టపడే కోడలు కాకపోతే మరొక కోడలు వస్తుంది. ఎవరా కోడలు? అచ్చ ఇంకా కాఫీ పెట్టలేదు ఏమిటి? అచ్చ ఏం టిఫిన్ చేస్తున్నావు? ఎస్, కష్టపడే కోడలు కష్టపెట్టదు. కష్టపెట్టే కోడలు కష్టపడదు. కష్టపెట్టే అల్లుడు కష్టపడడు, కష్టపడే అల్లుడు కష్టపెట్టడు. ఏమన్నా అర్థమవుతుందా? తికమక మగతికేనా? అర్థమవుతుంది ఏమైనా? మీ జీవితంలో భర్తను ఎన్నుకోవాల్సి వచ్చిన భార్యను, అంటే కాబోయే భర్తను, కాబోయే భార్యను ఎన్నుకోవాల్సి వస్తే కష్టపడేవాడైతే వాడు కష్టపెట్టడు, కష్టపడేదైతే కష్టపెట్టదు. అలా కాకుండా కష్టపెట్టేవాడు అనుకోండి, వాడు కష్టపడ్డం. కష్టపెట్టేది అనుకోండి, మహాతల్లి కష్టపడదు. ఇవేమో టైపిస్టు, పక్కన కూర్చున్నవాడేమో అకౌంటెంటు. ఈ టైపిస్ట్కి పెళ్ళయింది. పెళ్ళైన తర్వాత 7వ నెలకే కూతురు పుట్టింది. కొన్నిసార్లు 9 months తర్వాత పుట్టడం తెలుసు, ప్రీమెచ్యూర్డ్ బేబీ అంటారు కదా. 7th monthనే కొంతమందికి డెలివరీ అవుతుంది, అది సహజం. కానీ ఇక్కడ జరిగింది ఏమిటయా అంటే 7th monthనే ఈమె బిడ్డకు జన్మనిచ్చేసింది. సాధారణంగా బిడ్డను చూసినప్పుడు తండ్రి కావచ్చు, తల్లి కావచ్చు, వాళ్ళు ఏం చేస్తారంటే తండ్రి పోలికలు వచ్చినాయా చెప్పండి, తల్లి పోలికలు వచ్చినాయా, తండ్రి పోలిక ఎత్తుకునేవాళ్ళు. అటు అమ్మమ్మ కావచ్చు, నాన్నమ్మ కావచ్చు, బంధువులు కావచ్చు, అత్త కావచ్చు, అచ్చు మా అబ్బాయి పోలికలే అని చెప్పి తల్లి అనుకుంటుంది. లేదు లేదు మా అమ్మాయి పోలికలేనా వాళ్ళ తల్లి అనుకుంటుంది. ఇలా సహజంగా అనుకుంటూ ఉంటారు. పెళ్ళయింది, 7th monthన కూతురికి జన్మనిచ్చింది. అందరూ కూడా తల్లి పొలికల్లాగా ఉన్నాయే అని అంటే, కొంతమంది ఏమో లేదు తండ్రి పొలికల్లాగా ఉన్నాయే అని చెప్పేసి ఇలా అనుకుంటూ ఉంటే ఆఫీస్ నుంచి వచ్చినటువంటి స్టాఫ్ కూడా వచ్చి, కూతురు పుట్టిందని చెప్పి ఆఫీస్ నుంచి స్టాఫ్ కూడా వచ్చి ఆ బిడ్డను చూస్తూ ఉంటే ఒకడు జాగ్రత్తగా పరిశీలన చేసి, తల్లి పోలిక రాలేదు, తండ్రి పోలిక రాలేదు, పక్కన కూర్చున్న అకౌంటెంట్ పోలికలు వచ్చినాయి. ఏంటబ్బా, ఎవరి పోలికలు వచ్చినాయి అట? ఈమె టైపిస్టు, పక్కనోడేమో అకౌంటెంటు.
ఇప్పుడు పెళ్ళైన తర్వాత 7వ నెలకి కూతుర్ని కందట. పోలికలు మాత్రం అటు తండ్రి పోలిక రాలా, తల్లి పోలిక రాలా, అకౌంటెంట్ పోలికలు వచ్చింది. ఎందుకు వచ్చినాయో మీరు చెప్పండి. అర్థం తెలుసా? ఆమె పెళ్ళికి ముందే అకౌంటెంట్తో తప్పుడు పని చేస్తూ ఉంది. అది పరిశుద్ధమైనటువంటి వివాహము కాదు. నేను కారులో వెళ్తున్నప్పుడు ఒక చెల్లి ఆపింది కారు. ఏంటమ్మా అని అడిగాను. ఏడుస్తుంది. మా ఏడవకుండా చెప్పు తల్లి ఏంటి అని అడిగాను. నా కోసం ప్రార్థన చేయండి అన్నా అని చెప్పాను. చేస్తాను తల్లి, నీ కోసం ప్రార్థన చేస్తాను. దేనికోసం ప్రార్థన చేయమంటావు చెప్పు అంటే వెంటనే మొదలు పెట్టింది. అన్న నేను ఒక అబ్బాయిని ప్రేమించాను అన్న. ఆపేసే తల్లి, ఇంక దీనికి ఎండుండదా? అన్న నేను ఒక అబ్బాయిని ప్రేమించాను అన్న, ఆ తర్వాత అంటే ఇంక ఆపేసే తల్లి. దేనికోసం ప్రార్థన చేయమంటావు అది చెప్పు చాలు అని చెప్పంటే, అన్నా ఒక అబ్బాయిని ప్రేమించానన్నా, మోసపోయానన్నా, ఎయిడ్స్ రోగం ఇచ్చి వెళ్ళిపోయాడన్నా. ఏమి వెళ్ళిపోయాడట? 3 days బ్యాక్ అండి, 3 రోజుల క్రితం. ఏడుస్తూ చెబుతుంది, అన్నా ప్రేమించానన్నా, మోసపోయానన్నా, వాడుకున్న ఎయిడ్స్ రోగాన్ని నాకు ఇచ్చి వెళ్ళిపోయాడన్నా, ఇప్పుడు నేను ఎయిడ్స్ రోగినన్నా. పెళ్ళి కాకుండానే ప్రేమ అని చెబుతూ ఆ ప్రేమ ముసుగులో ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తే ఎక్కడండి కన్యత్వం? ఎక్కడండి పరిశుద్ధం? తమ్ముళ్ళు వింటున్నారా? ప్రేమ అని చెప్పి ప్రేమించిన అమ్మాయిని మోసగించి నీ అవసరాలు తీర్చుకొని నీకున్న రోగాన్ని అంటించేసి నువ్వు ఇష్టానుసారంగా ఊరకొక్కలా జరిగితే అమ్మాయి బ్రతుకేం కావాలి? వివాహం అనేది పరిశుద్ధమైంది. అది పరిశుద్ధ వివాహం. పరిశుద్ధులైనటువంటి అబ్బాయికి పరిశుద్ధురాలైనటువంటి అమ్మాయికి మధ్య, పరిశుద్ధ దేవుని సన్నిధిలో, పరిశుద్ధుల సమాజం, పరిశుద్ధుల మధ్య, పరిశుద్ధ సేవకుడు జరిగించే వివాహం పరిశుద్ధ వివాహం. ఎక్కడండి పరిశుద్ధత? ప్రేమ అని అంటున్నారు. పెళ్ళికి కాకమునిపే ప్రెగ్నెంట్ అయిపోవడం, పెళ్ళికి కాకమునిపే భర్తగా వ్యవహరించటం ఏమిటిది?